కూటమి ప్రభుత్వంపై అంబేద్కర్ కోనసీమ వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఒక అక్రమాల పుట్టాని విమర్శించారు. ప్రజా డబ్బును అమరావతికి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించేందుకు నేను ఉన్నా అని చెప్పిన పవన్ ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో కూటమి వైఫల్యాలపై వైసీపీ ప్రభుత్వం త్వరలోనే ఉద్యమం చేపడుతుందని జగ్గిరెడ్డి హెచ్చరించారు. సమస్త సౌకర్యాలు ప్రభుత్వ పరంగా మనకు లభిస్తాయి. మనం ధీమాగా వరి పంటను పండిద్దామన్నటువంటి ఆతృతతో వెళ్ళిపోయారు రైతులందరూ. లక్షలాది ఎకరాల్లో పంటను పండించాం. తీరా పండింది పంట చేతికొచ్చేసరికి ప్రభుత్వం వారు ఏమన్నారంటే, మీరు ఏ ఒక్క ధాన్యపు కిందనే మీరు అమ్మవద్దు, మీ దగ్గరికి మా అధికారులు వస్తారు, అధికారులు వచ్చిన తర్వాత వారికి మీరు అమ్మండి, మీకు తప్పకుండా గిట్టుబాటు ధర లభిస్తుంది అని చెప్పి చివరి ప్రభుత్వం కొనలేదు. రైతు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుడు కూడా అమ్ముకోకుండా చేసినటువంటి ఒక గొప్ప వైనాన్ని దృష్టిలో పెట్టుకుని, మరి ముఖ్యంగా ఒక 4-5 రోజుల నుంచి అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. మన జిల్లా అంతా వర్షాలు కురిశాయి. పండించినటువంటి రైతు ధీమాగా ఉన్నాడు, వర్షాలు రావు కదా అని. ప్రభుత్వం వారు వస్తారు, నా దగ్గర కొనుక్కుని వెళ్తారు కదా అన్నటువంటి ధీమాగా ఉన్నాడు రైతు. కానీ అటు రైతు మోసగించాడు, ప్రకృతి కూడా ఈ రైతు పండించినటువంటి ఆ పంట రైతు మీద, ధాన్యం పండించినటువంటి రైతు మీద కూడా ఒక కక్ష సాధింపు చర్యగా ప్రకృతి కూడా మనకు సహకరించింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మరి ధాన్యం, మరి రైతులందరూ కూడా పండించినటువంటి ధాన్యం కళ్ళల్లో ఉండిపోయి తడిచిపోతున్నా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వేరట్లేదు. కాబట్టి ఇప్పటికే తడిచిన ధాన్యం కొనాలని, అలాగే మూసివేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలని మళ్ళీ ఇమీడియట్ గా పునఃప్రారంభించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి పునఃప్రారంభం పేరిట చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి, ఈ రాష్ట్రంలో అవినీతి పేరుతో చేస్తున్నటువంటి అమరావతిని పక్కన పెట్టి, ముందు ఇమీడియట్ గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కేవలం 1,34,000 కూడా పండించకుండా, ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకి 1,724 రూపాయలు రావాల్సినటువంటి తరుణంలో ఇవాళ దళారులతో ఈ ప్రభుత్వం కొమ్ము కాయడం వల్ల, దళారులతో కొమ్మక్కవడం వల్ల కేవలం 1,300, 1,400కి మరి రైతులంతా కూడా వారి ధాన్యాన్ని తెగ నమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇమీడియట్ గా మళ్ళీ యొక్క కొనుగోలు కేంద్రాన్ని పునఃప్రారంభించాలి. ప్రభుత్వం ధాన్యం ప్రతి గింజ కొనాలని, తడిచిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం రంగుమాన్య ధాన్యంతో సహా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా అయితే 1,725 రూపాయలు కొన్నారో అదే రకంగా మరి ఏ రకం 1,740 రూపాయలు, అలాగే బి గ్రేడ్ 1,725 రూపాయలకి ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం.